ఇక్కడ 10వ తరగతి చదువుకున్న విద్యార్థులందరం కలిసి 10వ తరగతి మనం పూర్తి చేసుకున్న 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ స్వర్ణోత్సవ వేడుకలకి మన అదృష్టవశాత్తు కొంతమంది మాస్టర్లు కూడా మనం తీసుకురాగలిగాం. ప్రస్తుతానికి మన దగ్గర కమలావాడం గారు, సత్యవతి గారు వచ్చారు. టీచర్స్కి ఎక్కువ ఆలస్యం కాకుండా కార్యక్రమం కొంచెం తొందరగా జరిపి టీచర్స్ ఒక్కొక్కరిని వేదిక మీద పిలిచినప్పుడు కొంచెం ఎస్కాట్ అవ్వండి.
సంతోషకరమైన విషయం, చాలా ఆనందదాయకమైన విషయం. నిజానికి ఈరోజు ఒక్కొక్కరు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకోవాల్సిన, మళ్ళీ పునఃపరిచయం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అయితే కొంతమంది మిత్రులు హాజరు కాలేకపోతున్నారు. మనకు పాఠాలు చెప్పిన గురువు గారిని కూడా కొంతమందిని మనం కోల్పోయాం. ఆ గురువులకు, ఆ మిత్రులకు జ్ఞాపక సూచకంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నిజానికి గత 8-9 నెలలుగా సాయిబాబు మిగతా మిత్రులు చాలా కృషి చేసిన తర్వాత ఒక్కొక్కరి పేరు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎవరికి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండేవారు అన్న ఆలోచన చేసి మిగతా వాళ్ళతో సంప్రదింపులు జరిపి మొత్తానికి అందరినీ చాలామందిని కూడగట్టగలిగాం. అందులో భాగంగానే అప్పుడు మన పాఠాలు చెప్పిన మాస్టర్లు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో అనేది తెలుసుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరిని కలవడం, కలిసి వాళ్ళకి ఈరోజు కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించడం జరిగింది. మాస్టర్లు నిజానికి వయసులో పెద్దవారైనా కానీ ఇంత ఇబ్బందికి వచ్చి ఈరోజు మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు గాను అందరి తరఫున మాస్టర్లందరికీ ధన్యవాదాలు. అయితే చాలామందిని మనం ఇంకా పూర్తిగా గుర్తుపట్టలేకపోయాం. దొరికిన మేరకు అందరినీ కలుపుకోగలిగాం, అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించగలిగాం. అవకాశం ఉన్న వాళ్ళు వచ్చారు, ఇంకా కొంతమంది మనకు దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇందాక సంతాపం ప్రకటించినప్పుడు మాస్టర్ల విషయంలో కానీ మిగతా మన సహ విద్యార్థుల్లో కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అనేది మనకి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఇక్కడ 20 పాయింట్ ప్రోగ్రామ్ రాసిపెట్టి ఉండేది. దేశానికి సంబంధించిన చాలా విషయాల్లో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చే స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్ ఆ సంవత్సరం మనకి జరగకుండా నామినేషన్ బేసిస్లో ఒక ఎస్పీని పెట్టుకోవడం జరిగింది. ఇక ఆ ఎమర్జెన్సీ టైంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ఉండే రకరకాల చార్ట్స్ అన్ని ప్రదర్శించడం జరిగింది. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా మాస్టర్లు మనల్ని ఒక పక్క మందలిస్తూనే ఉన్నప్పటికీ మన పట్ల చాలా అభిమానం చూపించి మనల్ని చాలా రకాలుగా ప్రొఫెసర్ పీడీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అప్పుడు జరిపించడం జరిగింది. మనకు రాజకీయ సామాజిక చైతన్యం కలిగించడానికి. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ గారు రౌండ్స్కి వచ్చేవారు. ప్రిన్సిపల్ గారు వెనక సూర్య ఉండేవాడు. ప్రిన్సిపల్ గారే స్ట్రిక్ట్ అనుకుంటే ప్రిన్సిపల్ గారి కంటే కూడా సూర్య ఇంకా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అది కొంతమంది గుర్తొస్తున్నట్టుంది, అందరి మొహాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి. ఆ రోజు విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మాస్టర్ల గురించి మన మిత్రులు ఎవరైనా కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ థామస్ పౌలే ఆయన అనమాట అడిగారు మాట్లాడమాట. హీ వాజ్ వరల్డ్ అథారిటీ లైక్ ఐన్స్టీన్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్. ఎవరు నీ వెనకాల హూ డిడ్ దిస్ మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ అని అడిగినప్పుడు నేను మా ఎన్ఐటి నుంచి ఎవరి పేరు చెప్పలేదు. ఐ గాట్ 2 people నేమ్ అన్నమాట ఇదే ప్లేస్ నుంచి. ఒకటి మీ పేరు, రెండోది రమణారెడ్డి గారి పారండి. బట్ ఐ చోజ్ యువర్ నేమ్ బికాస్ మీరు చెప్పిన డిసిప్లిన్ అన్నమాట. 6 o'clock 6:00 PM AM 6 AM అంటే 6 AM అన్నమాట. డోర్ క్లోజ్ ఎట్ హిస్ హోమ్. 6:05 డోర్ ఈజ్ నాట్ ఓపెన్. దట్ వాట్ హీ వాస్. ఓకే, స్ట్రిక్ట్ డెవెల్. ఓకే అన్నమాట. అది రియల్లీ నా జీవితంలో ఉపయోగపడింది. మూడోదండి ఇంగ్లీష్ అన్నమాట. బ్రిటిష్ వర్డ్ నా క్లాస్మేట్లు ఉన్నప్పుడు when they used to speak wrong English, అగ్నిహోత్రుడు మాస్టర్ taught us, okay, I came by foot is the right English. ఈ రోజు కూడా జెమినైలో చెక్ చేస్తే సేమ్ ఆన్సర్ యూ గెట్, నో డిఫరెన్స్. మీరు 76లో చెప్పిన ఇంగ్లీషు, ఈ రోజు చెప్పిన ఇంగ్లీషు అబ్సల్యూట్లీ సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాటమ్ ఆఫ్ మై హార్ట్, మై హెడ్ ఎట్ యువర్ ఫీట్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకుంది. అంటే ఒక్కొక్కరు పేరున అగ్నిహోత్రులు కానీ లేదా మధుమేశ్వర్ కానీ లేదా హిందీ టీచర్ కానీ ఎవరు అనేయండి,
డిసిప్లిన్ సిస్టంలో మనకి ఒక నడవడి అంటే వీ హ్యావ్ గివెన్ ఎ పాత్, ఒక మనకి దారిని కల్పించిన గురువులు. అంటే 10th క్లాస్ ఈజ్ ది యాక్చువల్లీ ఫౌండేషన్ అంటాం మనం. ఎందుకంటే ఫౌండేషన్ లేదే ఇంటర్ తర్వాత డిగ్రీ గట్టా ఏమి ఉండదు. ఆ ఫౌండేషన్ని ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. నెంబర్ 2, ఈ ఊరి శిష్యులు కూడా హైకోర్టు జడ్జిలు గారు జస్టిస్ సూర్యారావు గారు అందరూ కూడా ఆయన సంకల్పమే నేను అడ్వకేట్గా డైరెక్ట్గా ప్రాక్టీస్లోకి వచ్చాను. మా నాన్నగారు ప్రసాదరావు గారు, మల్లావర్జున దుర్గా ప్రసాదరావు గారు అని అంటారు. ఆయన చోడుపట్టి పీకిన గుంజీలు తీయించిన బెత్తంతో కొట్టిన అజ్ఞాతులు గారిని గుర్తుపెట్టుకుంటాం మేము. బెత్తంతోనే 2-3 కొట్టేవారు. ఆ కొట్టడం ఆయనది కోపంతో కాదు, ప్రేమతో. అంటే టీచర్లు ఇప్పుడు ఏంటంటే మనకి ఎట్లా అయిపోయిందంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో టీచర్లు ఒక దెబ్బ వేస్తే అది పెద్ద అఫెన్స్ కింద తీసుకొని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పిల్లలకి ప్రోత్సహిస్తుంటే ఇక సోషల్ వర్క్లో మన కేసులు, చులపతిలోని కేసులు, సర్వీస్ మ్యాటర్లో కానీ, కాన్స్టిట్యూషన్లో కానీ, లేదా అంటే మీకు ఎనీ సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఎనీ మ్యాటర్, అది దానికి ఏంటంటే ఆ స్ఫూర్తి రావడానికి నేను ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్గా ఏ రోజు కూడా నేను గర్వంగా చెప్పుకున్నాను ప్రతి ఒక్కరికి. ఏ ఊరు మీది అని అంటే పాలదీపురం. ఎక్కడ చదివాము అంటే గవర్నమెంట్ కాలేజ్. అంటే అప్పుడు 10th క్లాస్ మన ఫ్రెండ్ చెప్పారు, 8th to 10th అండ్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే. పద్మావతి హిందీ చెప్పడంలో ఒరవడిలో యూస్ టు స్పీక్ మన హిందీ భాషతో ఎప్పుడే ఆ రోజుల్లో హిందీలో మాట్లాడిన తర్వాత మర్చిపోయారు. హైదరాబాద్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎవరి మీద ఇంపాక్ట్ ఉంది అంటే మన వెంకటేశ్వరరావు ఏమన్నా అంటే మన అగ్నోదరి సార్ పేరు చెప్పారు, ఇంకా మిత్రులు మిగతా పేర్లు చెప్పారు. అయితే ఇంకో విషయం ఇక్కడ ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఆయన కొద్దిగా నవ్వించడానికి ఒక మాట చెప్తాను. ఆయన అప్పుడు కోపంతో కొట్టింది, ప్రేమతో కొట్టిన తెలుసుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది ఆయనకి. సరే ఇంకో ఇది వస్తే ఒకే కాకుండా రైట్ పాత్ర నడిపే మీరందరూ కూడా మీ అందరికీ సభాముఖంగా మా పాదాలు ఉన్నారు. అందరూ కూడా సత్యవతి మేడం ఇంగ్లీషు ఎన్ఎస్సి చెప్పేవారు. నా అభిమాన టీచర్ కమలమ్మ గారు ఎంతోమంది విద్యార్థులు చూస్తుంటారు, తెలియకపోవచ్చు. హిందీ సార్ ఈయన నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. ఎందుకు గుర్తుంటారంటే ఆయన చెప్పినప్పుడు హిందీ తర్వాత ఇంటర్మీడియట్లో ఒక హిందీ లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా నార్త్ క్యాంప్ వెళ్ళినప్పుడు మర్చిపోయింటారు, ఎవరు టీచర్స్ లేరు, పరీక్ష కండక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా అవుతుంది? మరి ఇన్విజిలేటర్స్ ఉండాలి కదా. ఆయన ఏం చెప్పాడో ఏంటో తెలియదు. ఒక రూమ్కి వచ్చి ఒరే నువ్వు ఈ రూమ్ చూసుకోరా అన్నారు నన్ను. అలాగే వెళ్ళి రూమ్లో అంటే టీచర్స్ లేకుండా కూడా పరీక్షను కండక్ట్ చేసిన సమర్థత, తెలివితేటలు ఆయనకి అప్పుడులో మనిషి చూస్తే యాక్చువల్గా సైకిబట్టి అనకూడదు, కానీ ఆయనకి ఎంత సైన్స్ గురించి చెప్తుంటే ఇలా దూరిపోయింది అనమాట. అంత బాగా చెప్పేవారు. ఫిజిక్స్ అవి కూడా చాలా బాగా చెప్పారు. అలాగే రాంబాబు గారు సార్ అంటే అగ్నిహోత్రి సార్ అంతా అలాగే బెత్తంతో కొట్టారో లేదు తెలియని మాకు ఎప్పుడు కొట్టలేదు. బట్ ఆయన చెప్పిన లెక్కలు తర్వాత నాకు భిక్ష పెట్టాయి. దాని మీద ఇంటర్మీడియట్లో ఇక్కడ రమణారెడ్డి సార్ అందుకుంటే ఆ లెక్కలు నాకు ఒంట్లో దూరిపోయిన లెక్కలు నా పిల్లలకి చెప్పి హీ గాట్ ఐఐటి సీట్ అండి. సచ్ ఏ పవర్ఫుల్ టీచర్స్ మీరండి. మరి ఈసారి ఇప్పుడు నాకు ఆయన గురించి ఐడియా లేదు. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అప్పుడు చదివినప్పుడు మా ఫాదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. చాలా చాకలిగా నుంచి వచ్చేవాళ్ళు కదా. వస్తూ నాకు ముఖ్యంగా కమలమ్మ మేడం గారు నేను ఎట్ ఏ టైం ఒకేసారి 10th క్లాస్ పాస్ అయ్యారు. తర్వాత ఆ సార్ ఎప్పుడు కూడా నేను చదువుతున్నప్పుడు, తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్ని సమయాల్లో నేను సార్ని గుర్తు పెట్టుకుంటాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాను. తర్వాత ముఖ్యంగా ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా క్లిష్టమైనది, మంచి విషయం కూడా. ఇంత హార్డ్ వర్క్ ఎంతమందిని కలెక్ట్ చేసుకుని మన థ్యాంక్స్ కాదు అంటే నా సో వాళ్ళందరికీ కూడా నాకు ఇక్కడ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి గురువులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఆయన గురించి నేను కూడా ఆయన దగ్గర శిష్యుడు ఉండేది. ఆయన రాత్రిపూట సైకిల్ మీద వీధిలో ఎవరో పిల్లలు చదువుతున్నారా లేదా, వచ్చేవరకైనా చదవాలి అని ఒక దృక్పథంతో మనసులోని భయంతోనే సరే ఉంటారు అని చదువుకుండేవాళ్ళు అనమాట. అందుకంటే నేను ఎక్కువ చెప్పాను, ఇంకా అందరూ చెప్తారు. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే ఇంటి గదిలో ఇద్దరు చేయలేం కాబట్టి మేము కూడా చేయము, మేము తిరుగుతాం అంతే. మీరు మీ పరీక్షలు రాసుకోండి. మీరు ఎలా రాసుకుంటారో మీ ఇష్టం. మీ సొంత తెలివితేటల మీద రాస్తారో, మీ పుస్తకాలు ఏమైనా చూసి రాసుకుంటారో, పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టి రాస్తారో మీ ఇష్టం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు మార్క్ ప్రాక్టీస్ ఏమైనా చేసి రాస్తే కనుక ఈరోజు మీరు 4 మార్కులు కనిపించవచ్చు, కానీ రేపు యాన్యువల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అప్పుడు మీరు అందరూ బయటపడతాయి. ఈరోజు మీరు మార్కులు సంపాదించుకుంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఓహో మా అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకున్నాడు అని సంతోషించవచ్చేమో. ఆ సంతోషాన్ని చూసి మీరు మా అమ్మ నాన్న మోసగించాలని చెప్పి అభిప్రాయపడచ్చేమో. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మోసగిస్తే కనుక మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ కాదు. ఆ మోసం మళ్ళీ మీ జీవితంలో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా రాస్తారో రాసుకోండి అన్నమాట. ఆ మాటలు నాకు మాషారి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ మాటలు నాకు ఈ రోజుకి కేవలం మోగుతుంటాయి. నా చదువు పూర్తయిపోయిన తర్వాత నేను బ్యాంకులో ఉద్యోగం చేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 39 సంవత్సరాలు సర్వీస్ చేశాను. సర్వీస్లో ఉండేటప్పుడు పైకి వెళుతుండే కొద్ది రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, రకరకాల వేసే ప్రలోభాలు ఉంటాయి. పైకి వెళుతుండే కొద్ది ఒక్కొక్క చోట కొన్ని సందర్భాల్లో మనసుకు నచ్చని పని చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడు ఎదురైనా కానీ నాకు మాషారు గుర్తొస్తారు. మన పాత సినిమాలో చూపిస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తారు అన్నమాట. అలాగే మాషారు వచ్చి, ఒరే నీ నిజాయితీ అనేది కాపాడుతుంది, నువ్వు వేరే వాళ్ళని మోసగించడం లేదు, నిన్ను నువ్వు మోసగించుకోకుండా చూసుకో అని చెప్పి ఒక సందేశం ఇస్తున్నట్టుగా నాకు అనిపించి, ఆ సందర్భంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నది నాకు ఆటోమేటిక్గా అర్థమయ్యేది. ఆ స్ఫూర్తితో 39 సంవత్సరాలు బ్యాంకులో పనిచేసినా కానీ బ్యాంకులో మేము పనిచేసిన సందర్భాలు వేరు, ఇప్పుడున్నవి కావు. రోజు పేపర్లో చూస్తుంటారు ఫ్రాడ్స్, రకరకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, రకరకాల స్కామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ ఆ రోజుల్లో ఒత్తిడి వేరేగా ఉండేది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ 39 సంవత్సరాలు సర్వీస్ చేసినా కానీ అదృష్టవశాత్తు మాషార్ ఆ రోజు ఇచ్చిన ఆదేశం మేరకు ఎక్కడ ఎటువంటి తప్పులు చేయకుండా, ఎక్కడ ఎటువంటి రిమార్కులు లేకుండా బ్యాంకులో సేఫ్గా రిటైర్మెంట్ తీసుకోగలిగిన అదృష్టం నాకు కలిగింది. మాషారు మిమ్మల్ని ప్రతిరోజు మేము కలుసుకుంటూనే ఉంటాం. ఇది అంటే 10 నిమిషాలు కూర్చొని చెప్పాలేవారు. ఆ రోజుల్లో మాషారు చర్చ్ మీదలో ఉండేవారు. ఒక 10 నిమిషాలు కూర్చోరా అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారంటే ఈ రోజుకి నేను మర్చిపోలేదు. యాటమ్ స్ట్రక్చర్ చేసేవారు. వయస్సు చెప్పినప్పుడు ఆ రోజుల్లో మేము హిందీ శుభ్రంగా నేర్చుకుని ఉంటే కనుక ఈరోజు బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. అయినా కానీ మాషారు అంతో ఎంతో హిందీ నేర్చుకోగలిగామంటే మీకు చాలా. మాషారు మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. మా సెక్షన్లో ఇంగ్లీష్ ప్రతిదీ కూలంకషంగా చెప్పేవారు. ఆ ఇంగ్లీష్ అప్పుడు నేర్చుకోవడం నా జీవితంలో చాలా రకాలుగా పునాది. సాయి 50 సంవత్సరాల పండుగ సందర్భంగా వేదికపై ఉన్న గురుతుల్యులు, గురువులు, వాళ్ళకి పాదాభివందనం, ఎదురుగా ఉన్న మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత సమాజంలో టీచర్ అంటే అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితి సినిమాల్లో కానీ బయట కానీ కనిపిస్తుంది. కానీ మన తరం వాళ్ళం గుర్తుపెట్టుకొని ఇంతగా మనం వాళ్ళకి ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నాము అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. 75-76లో మీరందరూ 10th మాస్టర్ మాకు మ్యాథమెటిక్స్ చెప్పారు. సో ఇంచుమించు ఒక 2 ఏళ్ళు తేడా కానీ అందరూ ఒకటే. మీరందరూ అనేక పొజిషన్లో ఉన్నప్పటికీ గురువుల్ని గుర్తు తెచ్చుకొని ఈరోజు వాళ్ళని అభిమానించడం అనేది జీవితంలో మర్చిపోలేగా ఉండాలి. ఆ పునాది వేసే వేదిక ఎదురుగా ఉన్న మన టీచర్స్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఆనందిస్తున్నందుకు గర్వంగా ఉంది. పార్వతీపురం ఈ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. సీనియర్ అసిస్టెంట్గా ఒక 2 ఏళ్ళు పనిచేశాను. లెక్చరర్గా ఒక 7 సంవత్సరాలు పనిచేశాను. ప్రిన్సిపాల్గా ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. సో ఇంచుమించు 14 సంవత్సరాలు ఇవాళ కానీ కొమరాలు కానీ ఈ చుట్టూ పనిచేశాను. బంజిపేట 39.5 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది. రేపు జూన్లో రిటైర్ అవుతున్నాను.
ఏ ఊర్లో పనిచేసినా పార్వతీపురం వచ్చామంటే ఒకసారి కాలేజ్ చుట్టూ బండి తిప్పుకొని వెళ్తే, నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆయన పట్టుకొని సుమారు 80 లక్షల రూపాయలు ఆయన స్వయంగా మనుషులు పెట్టి రెనోవేట్ చేశారు. ఈ పెంకులన్నీ 1909లో దాని మీద డేట్ ఉంది. 1909లో తయారైన పెంకు, ఇది రైల్వే పెంకు. ఆ కింద నుండి చిన్న బిళ్ళ పెంకు, ఆ కలప అన్ని తీసేసి కొత్తగా ఆయన దగ్గరుండి ఇంజనీర్ని పెట్టి చేయించారు. కాలేజీ వాళ్ళకి ₹1 ఇవ్వలేదు, ఆయన మనుషులు పెట్టారు. ఒక టీ కూడా వాళ్ళకి ఇవ్వద్దన్నారు. అన్నీ ఆయనే పెట్టి చేయించి ఘనంగా సన్మానం చేశాము. ఆ బోర్డు మీద ఉంటుంది మాకు అప్పచెప్పినట్టు. అలాగే అక్కడ ఆడిటోరియం కానీ, అక్కడ గ్రౌండ్లో 10 లక్షలు పెట్టి చేయడం కానీ, విడతలుగా ₹1,00,00,000 పెట్టి ఆయనే చేశారు. ఆయన బతుకున్నాళ్ళు ఎప్పుడు ఊళ్ళోకి వచ్చినా ఆయనకి కలిసి దండం వేసి ఒక షాల్లో కప్పి కాళ్ళు దండం పెట్టుకునేవాడు. నేను పెట్టే మొదలు ఒక్కటే తీసేస్తానంటే ఆయన ఒప్పలేదు. పార్టీ నాకు గుర్తుండాలి అని చెప్పి, అందుకే అంగడి సోమశేఖరం గారు అంటే ఇటువైపు దారి ముచ్చింజారు గారి ఫోటో ఆ రోజు పెట్టాను. నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చేయగలిగింది అది. కాబట్టి మనందరము ఎక్కడ ఉన్నా ఈ కాలేజీకి చాలామంది 90 ఏళ్ళు దాటిన వాళ్ళ స్థాయిలో ఉద్యోగం చేశారు. ఆఖరి సంవత్సరంలో జిల్లా అధికారిగా ఇన్ఛార్జ్ ఇచ్చారు అని ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. మా నాన్నగారి టీచరే, ఇక్కడే చదువుకున్నారు ఆయన కూడా. కాబట్టి నేను ఈరోజు మీరు పిలిచి మీలో నేను ఒక భాగస్థుడిగా ఉన్నందుకు చాలా ఆనందంతో ఉన్నాను. అసలు బోర్డు పనులు ఎన్ని ఉన్నా సరే RVRC కేసులు వస్తున్నాయి, అవన్నీ తీయించి ఏ రోజు వారు విజయవాడ పంపించాలి. ఆ పనులు ఉన్నప్పటికీ ఇక్కడ మీ అందరితో ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ ఉపాధ్యాయులను గౌరవించినందుకు, ఇంకా మనం రాబోయే తరంలో ఉన్న విద్యార్థులు కానీ, మన పిల్లలకు కానీ, మనవలకు కానీ ఈ సంస్కారం నేర్పించి తిరిగి పునరావృతమై ఇప్పుడు మనం ఎంతగా అభిమానిస్తామో. ఈ వాటికి మాకు 7th క్లాస్లో మధుమేషంతో నేను సైన్స్ ఫేర్ వెళ్ళాను. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు శ్రీకాకుళం మధ్య రామారావు మేషర్ సైన్స్ మేషర్ ఉంటే ఆయన మాకు ఇతనికి అప్పచెప్పేశారు. అది బాగా గుర్తుంది నాకు. ఇప్పటికీ క్లాస్ టీచర్ మధ్య రామారావు అంటే తోటపల్లిలో హై స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఏది తిన్నా పర్వాలేదు కానీ 8th క్లాస్ రైస్ తినకూడదు అంటే ఆయన క్లాస్ టీచర్ అంత కరెక్ట్గా ఉంచేవాళ్ళు. అలాంటి టీచర్స్ ఉండేవాళ్ళు. సో అలాంటి టీచర్స్ ఎప్పటికీ ఉన్నారు. ఇప్పుడు పనిచేసే వాళ్ళకి కూడా శాతం మిగిలిన ఏ గ్రూప్కి ఒక్కరు రారు, డ్యూ టు అతని తాలూకా ఇంట్రెస్ట్ బట్టే. కాబట్టి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా ఉండాలి, సమాజం బాగుపడాలి. మీరందరూ ఎంతగా గురువులు గౌరవించి. థ్యాంక్ యూ మాస్టర్. సాయి రెడీయా?
ఈ సావనీర్ని విడుదల చేయడం డిఐఓ గారితో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అతను ఎవరు అనుకున్నావు? బయట నుంచి తీసేసే ఈ స్వర్ణాక్షరి నిజంగా చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. కొన్ని మిస్టేక్లు ఏమన్నా కూడా అందులోని మన మిస్టేక్ల కింద తెచ్చకూడదు. ఇది మన 1976 మనం చదువుకున్నది, 2026లో మనం ఈ పాలజీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం చదువుకున్నాము. ఆ విషయాన్ని ఇందులో తెలియపరిచారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల విశేష సంచికని మన గురుతుల ద్వారా మనకి ఇది ఓపెన్ చేయడం అంటే ఆవిష్కరణ. దీంట్లో మన టీచర్ల గురించి తర్వాత మన గురించి కూడా చాలా చక్కగా విశ్లేషించారు. ఇది ప్రతి ఒక్కరికి మనకి అందుతుంది. అయితే దీంట్లో కొన్ని ముఖ్యాంశాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన చిన్నతనంలోని మనం చేసిన చిలిపితనాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఇది చాలా నిజంగా మన ఆర్గనైజర్స్
ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయము. ప్లీజ్ గివ్ యువర్ బిగ్ హ్యాండ్స్. ఇచ్చే సందేశాన్ని విందాం. మాస్టర్ ఇంత వయసు 35 తరగతి కూడా 50 రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంత జ్ఞాపకం ఉంచుకొని అది అదే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడెక్కడో అందరినీ సేకరించమంటాము, అడ్రస్ కనుక్కొని వాళ్ళ పేరు సేకరించి ఒక సాగుని తయారు చేశారంటే ఎంతది వెనకాల ఎంత కృషి ఉన్నది, ఎంత కష్టపడ్డారు మా విద్యార్థులు, ఎంత అంకిత భావంతో జ్ఞాపకం ఎలాగైనా ఉపాధ్యాయులు మనం సత్కరించాలి, గౌరవించాలి అని ఒక కృతజ్ఞతతో ఉండి చక్కగా ఈ పని నిర్వహించినందుకు మీ అందరికీ కూడా దేవుడు చల్లగా చూస్తారని భవిష్యత్తులో కూడా మన జీవ ఆశిస్తున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా ప్రత్యేకంగా నిర్వహించాలో దొరకదగిన అభిప్రాయం పడుతున్నాం. కాబట్టి మీలో కూడా చాలా మంది సర్వీస్ రిటైర్ అయిన వారు ఉన్నారు, ఇంకా సర్వీస్ తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు అంతా వారి ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు చేస్తున్నాను. అలనాటి విద్యార్థులందరికీ నా మనపూర్వక శుభాశీస్సులు. 50 సంవత్సరాల కింద నా దగ్గర చదివేవాడు ఉన్నారు, శ్రీకాంతరావు. ఇంతవరకు మా ఆయుష్ని భగవంతుడు ఇచ్చినందుకు మిమ్మల్ని కలిసేటట్టు అదృష్టాన్ని ప్రసాదించినందుకు ముఖ్యంగా దేవుడికి ప్రార్థిస్తున్నాను, కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక 3 విషయాలు ముందుగా మనం మాట్లాడుకోవాలి. నేను ఈ స్కూల్లోనే 6 నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివాను. 6 నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఎక్కడ చదివాను. తర్వాత ఇక్కడ హై స్కూల్ టీచర్గా పనిచేసి సైన్స్ ఇంగ్లీషు చెప్పేవాడు. 16 సంవత్సరాల సర్వీస్ మొత్తం 3 జిల్లాలు చేశాను. తర్వాత జేఎల్ అయ్యాను. జేఎల్ ప్రమోషన్ 81 వచ్చింది. కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా వెళ్ళాను. అక్కడ అయిపోయిన తర్వాత లాస్ట్ 3.5 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటుంది కాలేజ్, అక్కడ జాయిన్ అయ్యాను. దానికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ రమణారెడ్డి గారు ఇక్కడ మ్యాథ్స్ ఆయన బెస్ట్ ఫ్రెండ్. నువ్వు అక్కడ ఇక్కడ పనిచేయడం బాగుండడానికి ముందు కృష్ణాకారి మంచిది, నువ్వు రావాలి అని ఆయనే పథకంగా చేయించారు. జాయిన్ అయ్యాను. అయితే ఇట్లా 3 విషయాలు మనవైపు ఈ ప్రాంగణంలో. ఫస్ట్ ఎవరంటే అందరూ సోమశేఖరరావు ఎదురుగా నమస్కారం. దీనికి పునాది ఎంత పేరు రావడానికి ఆయన యొక్క పరిశక్తి. నెక్స్ట్ రెండవది ఏంటంటే పునర్నిర్మాణం చేశారు. తిరుపతి గుండీలో కోర్టు కూడా వేసేస్తారు, బడుగు మాత్రం పెట్టరు. హైకోర్టు జడ్జి కానీ అంతవరకు కూడా తిరుగుతుంది. అట్లా మనం కూడా ఎన్నోసార్లు వెళ్తున్నాం. అటువంటివి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ గురువులు చేరిన వాడే కరెక్ట్ అయినా కదా. ఎవరైనా సరే రాజులైనా పేదవాడైనా కూలికి పేదవాడైనా పాఠశాలకు వెళ్ళవలసిందే. అందుచేత చదువు అనేది ముఖ్యం. ఈ ముగ్గురులో ఫస్ట్ తమరు సోమశేఖరరావు గారు, నెక్స్ట్ సాయిపల్లి విద్యుత్ దీన్ని ఈ రకంగా తీసుకున్నటువంటి ఈ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు కాబట్టి ముందుగా మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే అప్పుడు ఎలా ఉండేదంటే నేను ఇక హై స్కూల్ జాయిన్ చేశాను. అది నాకు ఒక విధంగా వరంగా పనిచేసి ఎలా పనిచేస్తుందంటే 49లో జూనియర్ కాలేజీ వచ్చాయి కానీ కెమిస్ట్రీ నచ్చలేదు కానీ చెప్పండి. అప్పుడు ఎంపీ జగన్నాథ్ గారు ప్రిన్సిపాల్ గారు ఉండేటప్పుడు ఏమిటంటే కెమిస్ట్రీ ఉండిపోయి చెప్పడం లేదు, నేను పిఎస్ చెప్తున్నాను హై స్కూల్, మీరు చెప్పండి తెలియక మన 50 రోజులు తగ్గించేది. అప్పుడు హై స్కూల్ 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ అంతా నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళు కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళంటే చెప్పేవాళ్ళు. అంచేతను బయటకు తీసుకునేవాడు. ఇవి నాకు సగర్వంగా ఒకప్పుడు మా మేషాలు మీరు చెప్తున్నారు
నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, మా శిష్యులు ఇక్కడ ఉన్నారు. దినేష్, చక్కగా వాళ్ళు, గంటా వాళ్ళు, అప్పుడు అందరూ కూడా త్వరగా టౌన్ నుంచి అగ్రహారగిరి చర్చి మీద ఉండేవారు, ట్యూషన్కి వచ్చేవారు. రోజుకి 22 బ్యాచ్లు, రాత్రి 2 బ్యాచ్లు. అయితే ఇదంతా చూపించినట్టే మానవేంద్రరాయణ హైకోర్టు జడ్జి చేయగలరు. ఆయన ఇక్కడ చదివినాడు క్లాస్ మా దగ్గర. అంచేతలు అంటే మీరే మా ఆస్తి, మేము సంపాదించింది ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు మీరు. అటెండ్ అవ్వకుండా ఎక్కడెక్కడో ఇటువంటి పెద్దవాళ్ళలో ఎక్కడెక్కడో ఉన్నారు. మీరు మర్చిపోకుండా 50 సంవత్సరాలు అయిపోయినా మాకు ఎందుకు చేయవలసిన అవసరం అయితే కాకుండా పూర్వ సంస్కృతి వాళ్ళు ఇప్పుడు వచ్చి అక్కడికి వచ్చేటప్పుడు మేషాలు నాకు 70 అయ్యింది, ఇక్కడికి వచ్చి నాకు 70 అయ్యింది. నాకు అలవాటు అవి గ్రామీణ చేయలేదు. అందులో నాకు మరీ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ చదవబడుతుంది. ఏదైనా సరే అవి మర్చిపోలేని రోజులు ఇప్పుడు కూడా మర్చిపోకుండా చేశారు. మీ అందరి తల్లిదండ్రులు మీరు పిల్లల్ని ఏం చేస్తారంటే వాళ్ళ తప్పు పట్టకండి, చదవలేదు పట్టకండి. ఒక అనుభూతిగా చెప్తున్నాను, వాళ్ళు ఎవడానికి కారణం వాళ్ళ పరిస్థితులు అనుకున్నాయి. నేను చదువుకునే రోజుల్లో ఈ స్కూల్లో చదివేటప్పుడు 6 ఏళ్ళ తరగతి మాకు ఎన్ని తెలుసుంటే ప్రతిరోజు వారానికి ఒక రోజు మోరల్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఉండేది. అప్పుడు ఈ పద్ధతులు చెప్పేవాడు మాస్టర్. ఆ పీరియడ్లో చెప్పాలి, డ్రాయింగ్ ఉండేది, డ్రాయింగ్ మాస్టర్. క్రాఫ్ట్ ఉండేది, క్రాఫ్ట్ పని చేసేవాడు. తర్వాత డ్రిల్ కంపల్సరీ ఈశ్వర మాస్టర్. అంటే ఇంగ్లీష్ పుస్తకం కూడా ఉంది, ఇంగ్లీష్ కాకుండా తెలుగులో మార్చాలి, అలాగే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో మార్చాలి. ట్రాన్స్లేషన్ బట్టి నాకు 8th క్లాస్ నుండి ఓన్గా ఇంగ్లీష్ రాయడం స్టోరీ కానీ స్టోరీ ఆ రకమైన వాతావరణంలో పెరిగారు. 12 శాపాలతో వచ్చారు. మీరు 60 శాపాలతో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ చిన్నతనంగా. కాబట్టి వాళ్ళు ఒంటి బాగా దశలు బాగా పోయి కాబట్టి స్వేచ్ఛ మీ అందరికీ మీకు పేరు ఉన్నాయి. వాళ్ళు బాగా ఇంటి దగ్గర కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే సినిమాలు చేసి గ్రూప్స్ ఒక ప్రదేశంలో కలిసేయడం. గ్రూప్స్ రకరకాల మనుషులు ఉంటారు, చెడిపోవడానికి ఆస్కారం. అందులోకి క్రికెట్ అవసరమే, చాలామంది కోర్టు సంపాదిస్తారు. కానీ అది వెళ్ళేసరికి ఆ స్థాయికి చేరేసరికి ఎంతమంది వెళ్తున్నారు ఈ లెక్క. కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్త చూడండి, అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఇవ్వండి, ప్రేమించండి. వాళ్ళ తాలూకా లైఫ్స్ ఇంకా పెడుతున్నాను. పడిపోకుండా విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ విత్ సౌండ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నిర్మించినటువంటి అందరూ పూర్వ విద్యార్థులకి మనఃపూర్వకంగా శుభాశీస్సులు. వారి అభివృద్ధి ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. చిన్న మొక్క నాటింది, కాలక్రమేణా పెద్ద వృక్షమైంది, పళ్ళు కాసింది. ఓ ఎంత ఆనందం వేస్తుందో మిమ్మల్ని చూస్తే అలా ఆనందం అనిపిస్తుంది. ఆనాడు చిన్నవాళ్ళు, ఈనాడు పెద్దవాళ్ళు, తాతలు కూడా అయి ఉండొచ్చు. ఇదంతా కూడా ఆ రకంగా ఈ స్థితికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అయితే ఎంత వాళ్ళైనా సరే కొద్దికి ఇండివిజువల్ లాగా తప్పదు. ఇదే ఒకటే వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి దానికి సహాయం అవ్వండి. ఒకటి చక్కగా దైవభక్తి కలిగి, మీ ఇష్టమైన దైవతం కావచ్చు, దైవభక్తి కలిగి ఉండండి. ఉంటే మరి కొన్ని పెంపొందింపు చేసుకోండి, అది ఎప్పటికైనా సరే మనకి రక్షిస్తుంది. అలాగే ప్రధానమైన సూత్రాలు ఉండే సత్యం వద, ధర్మం చర. సత్యం
సత్యం మాట్లాడండి. అయితే ఈ సత్యము అన్నదానికి చాలా ఉంటాయి. దానికి మేము చెప్పేటటువంటి నిర్వచనం సంక్షిప్తంగా ఉంటుంది వినండి. మీరు మాట్లాడిన మాట మీకు అబద్ధం తోచకూడదు, అది సత్యం. మీరు మాట్లాడిన మాట మీకు అబద్ధం తోచకూడదు, అది సత్యం. ఇష్టం చూసుకోండి. అలా సత్యం మాట్లాడి ధర్మము ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో ఎవరితో ఎలా చేయాలో అలా చక్కగా నడుచుకోవడం ధర్మం. ఆచరణ ప్రధానం, సత్యము వాక్ ప్రధానం. ఎప్పుడు వాక్ నడపవలసిందే, అలాగే కర్మ కూడా చేయవలసిందే. కాబట్టి మంచి కర్మ చేసుకుంటూ ఈ సత్యధర్మాలు అనుగ్రహంతో తన మీద ఆధారపడినటువంటి వాళ్ళు, తనకన్నా పెద్ద తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, మనవులు, విద్యార్థులందరికీ ఎవరికెవరికి ఏ రకంగా వ్యవహరించాలో ఆ రకంగా చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటూ మీ తాలూకు సత్ప్రవర్తనతో భగవంతుని ఆనందింపజేసి ఆయన ఆకర్షించుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ శుభాశిస్సులు చెప్తున్నాను. శుభం. సభాశీనులకు ఆశిస్తులు. ఇవి ఏనాడో 20 ఏళ్ళ క్రితం చదువుకున్న పిల్లలు. మీరందరూ చాలా ఆత్మీయంగా, ఆనందంగా, చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు ఈరోజు శుభదినం 2 శుభదినాలమ్మ. ఎందుకంటే మా పెద్ద అమ్మమ్మ గారు వెంకటేశ్వర గుడి బెళగాంలో కట్టి 100 సంవత్సరాలంట. అప్పటికి అయ్యింది. అక్కడ నేను పాల్గొని వస్తున్నాను. నాకు 2 శుభాలు కలిసాయి అన్నమాట ఈరోజు. మీ అందరి ఆదరాభిమానాలతో పాటు ఆ దైవ కృప కూడా మాకు కలిసిందమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టింది ఇక్కడే, పెద్దది ఇక్కడే, చదివినది ఇక్కడే, నా మొదటి ఉద్యోగం కూడా ఇక్కడే వచ్చిందమ్మా. అది శ్రీకాకుళం జిల్లా. మారలేదు, జిల్లా మాత్రం ఎప్పటికీ ఇచ్చాపురం వరకు వర్క్ చేశాను కానీ జిల్లా మారలేదు. ఇప్పటి వరకు రాష్ట్రాలు ప్రజెంట్ ఉంటున్నాను. అయితే నాకు చిన్నప్పుడు చదివిన 100 శతకం పద్యం గుర్తొస్తుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడి సుమతి అని. అంటే ఎదటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకరించాలి, బాధ పెట్టకూడదు. అలాగే మనం బాధపడకుండా హ్యాపీగా ఉందాం. ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ అని సైన్స్ పరంగా. ఆ రకంగా మన సంపద అంటే డబ్బు ధనమే కాదమ్మా, ఆరోగ్యము ఆనందమే ముఖ్యమైన సంపద. అది మనం అందరూ కూడా పాటిస్తే జీవితాంతో హ్యాపీగా సంతోషంగా ఉంటాం. సాయం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్
బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో
పెంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళెజాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. విజయ్ గారు ప్రతి వాడికి ఇంకో పేరు పెట్టారు. మనకి రికార్డెడ్గా ఒక పేరు ఉంటుంది, మాకు ఇంకో పేరు పెట్టారు. నాకు వైఎస్ ముక్కలు టీని దూసి మీ ఇంట్లో చేసిన ఊళ్ళు దోసేయాడు. వీడికి ఒక పేరు పెట్టాడు, పక్కన ఉన్నాడు చెప్తే కొడతాడు. దూరం పెట్టి ఒక కొంగాని వాడండి. ఇప్పుడు అలాగే ఉన్నది, కొట్టుకున్నాడు. అది అలాగే అందరికీ పేర్లు పెట్టారు. ఇందాక హిందీ మాస్టర్ కూడా పేరు తాల్గొ వైవి రమణ. పరిస్థితిలో పక్క పక్కన ఎంతో గుర్తుపడలేదు. వైవి రమణ తెలియదు కాబట్టి అందరూ బయట చేసుకున్నాం. దయచేసి నా పేరు వై సత్యనారాయణ. లాయర్ గారు ఎక్యూజ్ 20 అనుకుంటున్నారు. అందుకే ఏ సెక్షన్ 20 రైట్. నేను సతీ సమేతంగా వచ్చాను. నెక్స్ట్ మీట్లో అందరూ సూర్యబాబు రారా బాబు పరిచయం. జరిగింది. ఇప్పుడు కూడా ఏబిసిడి వల్ల కొద్దిగా తేడాగా ఉండొచ్చు, కానీ మీరు అందరూ పరిచయం చేసుకుంటే మేము చాలా ఆనందపడతాం. నా మిస్సెస్ రాజ్యలక్ష్మి, నాకు 2 పిల్లలు, ఇద్దరు కూడా ప్రజెంట్ యూఎస్లో ఉన్నారు. యాక్చువల్గా నేను యూఎస్ వెళ్ళిపోవాల్సిందే. సాయిబాబు కూడా వీసా దాచాడు. అప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నాను May 6th. ఇది బ్రీఫ్గా వృత్తాంతం. నెక్స్ట్ హలో మై ఫ్రెండ్స్, నా పేరు బోడి సోనగిరి స్వామి. 10th క్లాస్ ఏ సెక్షన్ ఉన్నది, రోల్ నెంబర్ 6. నేను అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తూ హౌసింగ్ కార్పొరేషన్లో ఇందులోనే చేస్తున్నాను. ఒక అబ్బాయి వాడు సాఫ్ట్వేర్ 36 lakhs. బాలకృష్ణ ఇతని పేరు, వారణాసి బాలకృష్ణ. ఇక్కడే మన గుడే దౌడరాజు కొట్టి ఎదురుగా ఉంటారు. ఇప్పటికి బిజినెస్ చేస్తున్నాడు. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు కూడా మ్యారేజ్ చేశాడు. చెప్పాడు, నేను అలా చెప్పగలుగుతున్నాను అనుకోవచ్చు. మా పేరు నల్లారి విజయ్ కుమార్, రోల్ నెంబర్ 1 ఏ సెక్షన్లో. నేను డిగ్రీ చేసిన తర్వాత LICలో జాబ్ చేశాను.
20 మంది రిటైర్ అయిపోయాను. మా బిజినెస్ ఇంకా ఈజీగా జాబ్ చేస్తున్నాను. ఇంకొక 2 years ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మోస్ట్లీ నా గురించి అందరికీ చాలా మంది తెలిసి ఉండొచ్చు. బట్ స్టిల్ నా పేరు డాక్టర్ ఎంవి రాజా. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. మా ధర్మపత్నిమే. ధర్మపత్ని అంటే నిజంగా ధర్మమే. ఎందుకంటే షీఈస్ కోఆపరేటింగ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఆ విషయంలో అయితే 100% ధర్మపత్ని. ఉదయం చెప్పలేదు లేండి, దాన్ని వార్నింగ్ ఇచ్చారు. 60 ఏళ్ళకి ఈ వాక్యం వస్తుంది. ఎందుకంటే ఇది కాదు, కొన్ని అన్నం మనం పట్టుకుంటే తెలిసిపోతుంది ఉడికిందా లేదని. పప్పు తెలియదు, మొత్తం అన్నం తిన్నరా తెలుస్తుంది ఎంతవరకు ఉడికిందా అని. వాడైనా భగవద్గీత పట్నాయక్ అంటే సామాన్యం కాదమ్మా. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 daughters. పెద్దమ్మాయి షీఈస్ డాక్టర్ వర్కింగ్ ఇన్ బళ్ళారి. పీజీ చేసింది అనస్థీషియాలో. షీ గాట్ డిస్టింక్షన్ అండ్ జాయిన్ విత్ హర్ హస్బెండ్. ఆయన పీడియాట్రిక్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు బళ్ళారిలో గవర్నమెంట్ కాలేజ్. వాడు డిటో రాజారాం. వాడు ఎట్లా మనం చెప్పక్కర్లేదు. షీఈస్ ఫ్రమ్ బళ్ళారి. ఐ డిడ్ మై లా అట్ ఉడిపి. అయితే ఇద్దరు లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకంటే అరేంజ్డ్ కాదు, బళ్ళారి ఉడిపి అంటే కర్ణాటక కదా రెండు. సో అనుమానం రావచ్చు అనే ఉద్దేశంలో. ఎందుకంటే వీడు ఉన్నాడు పక్కన అనుమానం ఎక్కువ. లవ్ మ్యారేజ్ కాదన్నా కానీ ఇప్పటికీ లవ్ లేదేమో అని నాకు డౌట్. రవిశంకర్ దుర్గాప్రసాద్. చాలా రవి అంటే తెలుసు ఉంటుంది అనుకుంటాను చాలా మందికి. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రేపటి నుంచి అనగా ఈరోజు నాకు చేయి తిరిగిపోయింది. లక్కీగా లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇయర్ లాస్ అవ్వకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు. నేను కొన్నాళ్ళు ఆంధ్ర బ్యాంక్లో పనిచేశాను. తర్వాత కొన్నాళ్ళు డిమార్ట్ గ్రూప్లో పనిచేశాను. 2021లో రిటైర్ అయ్యాను. నాకు ఒకటే కొడుకు యూఎస్లో ఉన్నాను. థ్యాంక్ యూ. దూసి లక్ష్మణరావు. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు దూసి లక్ష్మణరావు. రోల్ నెంబర్ 17 ఏ సెక్షన్. అయితే నేను సౌత్ ఇండియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయిపోయాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నా మిసెస్ కళ్యాణి అని పేరు. తను రాలేదు. మాకు 2 అమ్మాయిలు, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద అమ్మాయికి మళ్ళీ 2 అమ్మాయిలు, చిన్న అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. మేము వాళ్ళు కలిసి ఒక దగ్గర సెటిల్ అయ్యాం. చిన్న అమ్మాయి వాళ్ళు మేము హైదరాబాద్. ప్రస్తుతానికి నేను ఇలా ఉన్నానంటే కారణం ఏంటంటే మన ఫ్రెండ్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం. అంతా ఎంత లాస్ట్ ఏది పట్టించుకోమన్నమాట. ఇప్పుడు అయితే ఈ గురించి మనందరూ చెప్పాడు కదా, ఏమి పట్టించుకోవడం వల్ల ఎంత ఎంగగా ఉన్నానని. ఎంత ఎంగగా ఉన్నాడంటే ఒక ఉదాహరణ చెప్తాను. అది మనరాన్ని తీసుకెళ్ళి స్కూల్కి డిగ్రీ కూడా చేసుకున్నారండి. కోర్టులో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయిపోయారు. అప్పుడు రిటైర్మెంట్లో యాటికేట్గా విశాఖపట్నంలో ఉంటుంది. మళ్ళా అడిగినాయి. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. అయితే నాకు చిన్నవాళ్ళపల్లి. నా పేరు బాగా అడిగినాడు. ఓకే ఓకే. నా పేరు బాగా అడిగినాడు. నేను 10th క్లాస్ ఏ సెక్షన్. నేను చిన్నవాళ్ళపల్లి వచ్చేవాడిని. అయితే నేను హై స్కూల్ గ్రేడ్ 1 తెలుగు పండిట్గా పనిచేసి ఇక్కడ సీతారాంపురంలో అబ్బాయి ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు. అగనంపూడిలో ఉంటుండేవాడు. అచ్యుతాపురం దగ్గర అతను జాబ్ అనమాట. మేము పిల్లల దగ్గరికి అక్కడికి తిరగడం. Folks, okay, I try to cover as fast as possible. భారతి కూడా 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేసాం బ్రీఫ్గా చెప్తాను. ఇంటర్మీడియట్ చేసాం. చేసిన తర్వాత NIT కురుక్షేత్ర ఇంజనీరింగ్ వెళ్ళాను. ఓకే, క్యాంటర్బరీలో మాస్టర్స్ అయిన తర్వాత మై ఫస్ట్ జాబ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మొదలెట్టాను నేను.
కాకపోతే 6 నెలలకి నన్ను సింగపూర్ పంపిస్తే పర్మనెంట్ అయిపోయింది నాకు. అదే రావడంతో నేను అనమాట నాకు వెల్కమింగ్ సిటిజన్షిప్ ఆఫర్ చేశాను నాకు వెళ్ళినప్పుడు. చేస్తే అనమాట సెకండ్ డే తర్వాత మ్యారేజ్ అనమాట. గేట్లో ఎడ్యుకేట్ అయిన మా మిస్సెస్ అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీర్. దాంతో మ్యారేజ్ చేసి ఇద్దరు బాబు బోర్న్ ఇన్ సింగపూర్. సో పెద్ద అబ్బాయి కొలంబియా యూనివర్సిటీలో MBA న్యూయార్క్లో చేశాడు. అండర్ గ్రాడ్యుయేట్ గ్లోబల్ ఆరియేట్స్ ఫెర్టిలిటీ. అది అయిపోయిన తర్వాత గూగుల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాడు. రెండో అబ్బాయి ఈవెంట్ స్టాన్ఫోర్డ్ బ్యాచ్ ఆఫ్ అక్కడి నుంచి అనమాట నేను సొంత కంపెనీ పెట్టాను. నేను ప్రస్తుతం ఇక్కడ బెంగళూరు సింగపూర్ నుంచి 2019లో కెనడియన్ కంపెనీ హైడ్ మీ. దానికి అనమాట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ సిటీ కొడుతున్నాం. దానికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇప్పుడు అనమాట నా నెక్స్ట్ గోల్ అనమాట బ్రింగింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రియల్లీ సఫరింగ్. లాస్ట్ వీక్లో నేను సింగపూర్ కంపెనీ పనిచేసినప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు జామీ. నేను చార్టర్డ్ అకౌంటెంట్ని. నాకు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప మ్యారీడ్ విశాఖపట్నం నుంచి. బాబు జనరల్గా PhD చేస్తున్నాడు. లుకింగ్ ఫర్ ఎ గర్ల్. లెట్ us hope he will give the chance to look a girl for him. One more thing, I request వెంకటేశ్వరరావు, ఎక్కడెక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో ముందుగా చెప్తే ఆ పక్కన మేము 500 గజాలు కొనుక్కుంటాము. సమ్ హెల్ప్ ఈ ముసుగాలంలో మేము ఏదో సుఖపడతాం, బాగుపడతాం. గుడ్ ఐడియా. ఉదయం నుంచి అన్ని చూసి మీకు బోర్ కొడుతుందేమో, అందుకని సరే నాది ఇంట్రడక్షన్ చెప్పే ముందర నేను వేరే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకసారిగా స్వర్గలోకం దగ్గర 2 గేట్లు పెట్టారు. 2 గేట్లో ఎవరైనా స్వర్గలోకంలో వెళ్ళాలంటే 2 గేట్లో ఏ గేట్ నుంచి అయినా వెళ్ళచ్చు. కాకపోతే 2 గేట్ల దగ్గర 2 బోర్డులు పెట్టారు. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి సంబంధించింది కాదండి, రాజారాం గేట్ కదా ఇక్కడ. వాళ్ళందరూ ఈ గేట్ నుంచి వెళ్ళండి. 2వ గేట్ దగ్గర జీవితంలో అసలు ఎప్పుడు భార్య మాట వినని వాళ్ళు ఈ గేట్లో వెళ్ళండి అని పెట్టారు. 2వ గేట్ దగ్గర ఒక్కడే ఉన్నారు. ఏంటి ఏ గేట్ దగ్గర ఎవరున్నారు ఏంటి అని అంటే, జీవితంలో ఎప్పుడు భార్య మాట కాదనని వాళ్ళ దగ్గర క్యూ కొన్ని కిలోమీటర్లు ఉంది. ఎప్పుడు భార్య మాట వినని వాళ్ళ దగ్గర ఒక్కడే ఉన్నారు. ఏదో చాలా చిత్రంగా ఉంది. వాడి ముందు లోపల పంపించాను. వాడు పిలిచారు. పిలిచిన తర్వాత ఏడా అబ్బాయి ఒక్కడే ఇక్కడ నిలబడ్డారు, నువ్వు ఎప్పుడు మీ ఆవిడ మాట వినలేదా? ప్రిమెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. విజయనగరం ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చదివాను. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్లో ఉద్యోగంగా చేరాను. వర్కర్ క్యాషియర్గా చేరాను. రకరకాలుగా ప్రమోషన్ రకరకాలుగా అపార్థం చేసుకుంటాను. అంచెలంచెలుగా ప్రమోషన్ తీసుకుని పైకి వెళ్ళాను. అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా 2022లో రిటైర్ అయ్యాను. ఈలోగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ 4 స్టేట్స్లో పనిచేశాను. అన్ని చోట్ల పనిచేయడం వల్ల ఏ భాష కూడా నాకు సరిగ్గా రాదు. నాకు 2 అమ్మాయిలు, ఒకే ఒక భార్య. ఆమె కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండేది. కాకపోతే ఆమె కొంచెం ఆరోగ్య సహకరించి ఆమె రాలేదు ఈరోజు. మిత్రులు కొంతమందికి తెలుసు, ఆమె ఎప్పుడు మామూలుగా వచ్చి కలుస్తుంటాం. ఈరోజు మాత్రం రాలేకపోయినాము. నేను కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అవ్వాలి, అవి తెలుసుకోవాలంటే. అవన్నీ చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఒక టెక్స్ట్ బుక్ కంపెనీకి ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేస్తాను. దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోడు నాతో మండాలి సైడ్ మనోడు ఇంకా చెన్నై. బాబు చికెన్ చేసి బాబుకి మ్యాచెస్ వస్తుంది. ఎవరు
చదివండి మీకు చదువు చెప్పండి. మా సాధన నాకు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తారు. అందుకే అన్నీ ఏమిటారు అదే చెప్పండి. రాజారావు అందులో నల్ల సీన్ రెండు పెట్టండి. మా ఇద్దరికి 9 పెట్టుకోండి. మాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఏమో ఎంటెక్ సివిల్, ఒక అబ్బాయి బీటెక్ మెకానికల్. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు, అంటే బిజినెస్ చేస్తున్నారు ఇద్దరు కూడా. పెద్ద అబ్బాయికేమో ఒక పాప, చిన్న అబ్బాయికేమో ఒక బాబు. నేను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఐనాట్ సెంటర్లో నా క్వాలిఫికేషన్ ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి. ఓకే, థ్యాంక్ యూ. మేమందరం ఈ కాలేజ్ వెనకాల ఉండేటువంటి 4 రూమ్స్ ఉండేవి. ఆ 4 రూమ్స్లో 10th క్లాస్ నడిపించేవారు. ఏ, బి, సి సెక్షన్లో. నేను డి సెక్షన్లో ఉండేవాడిని. అందువలన ఏ సెక్షన్లో ఉన్నవాళ్ళు, బి సెక్షన్లో ఉన్నవాళ్ళు కాస్త పరిచయం తప్ప అంత ఎక్కువ పరిచయం లేదు. ఇప్పుడు బాగా పరిచయం అయిపోయారు. టీచర్గా జాబ్ చేశాను. మా మేడం పేరు కేవలన, తను కూడా టీచర్గా జాబ్ చేస్తున్నారు. నేను కూడా టీచర్గా జాబ్ చేసి రిటైర్ అయిపోయాను. నాకు 2 పిల్లలు, పాప, బాబు. పాప ఈ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయికి ఇచ్చాను. తను ఎంబీఏ చేసినప్పటికీ కూడా హౌస్ వైఫే. పిల్లలు కావడం వల్ల హెచ్ఎంగా వ్యాపార స్కూల్లో రిటైర్ అయ్యాను. నా భార్య హౌస్ వైఫ్. మరి ఆ రోజుల్లో మరి నేను కొద్దిగా తొందరపడ్డాను. 24 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోయింది. కాబట్టి బాధ్యతలు అనేది తొందరగానే తీరిపోయాయి. 2 పాపలు, 2 పాపలు కూడా హౌస్ వైఫ్. అల్లుళ్ళు 2 ఒక సాఫ్ట్వేర్, ఒక హార్డ్వేర్. బాబు అందరికీ కూడా మరొకసారి స్మరించుకుంటూ మీ అందరికీ సంతోషం. ఎయిత్ 9th బ్రాంచ్ స్కూల్లో చదువుకున్నాను. ఎక్కడే చదివాను. డిగ్రీ ఎక్కడే చదువుకున్నాను. తర్వాత టీటీసీ చేశాను. తర్వాత ఐటీఐ కూడా చేశాను. బడ్డీ పెట్టాం. కొన్నాళ్ళు బిజినెస్ చేసాం. కాంట్రాక్ట్ చేశాను. క్లబ్ ఆ క్లబ్ కూడా చెప్పాలి. కాంట్రాక్ట్ చేశాను. హ్యాపీగా ఉన్నాను. నాకు కొడుకు, బాళ్ళు, ఒక భార్య. ఒకటి అందరికీ ఒకటి. బాగా ఏర్పాటు చేశాడు. ఇక్కడే మార్కెట్గా చేస్తున్నాడు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈ మధ్య ఒక మనవడు జరిగించి ఒక 6 నెలలు అయింది. ఆయనతో ఆడుకుంటాం. మరే పని లేదు నాకు చూస్తాను. అభిమాన పాత్రుడు, మిత్రుడు కూడా. మంచి మిత్రుడు, మంచి పొజిషన్లో వెళ్ళి రిటైర్ అయ్యాడు. సో యూ టెల్ ఈజ్ బ్రీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 10th క్లాస్ చదివాను. ఆ రోజుల్లో మా ఫాదర్ తెలుగులో ఉన్నాను. సర్టిఫికేట్గా వర్క్ చేస్తున్నాను. నేను బలైనా చదవలేదు. ఆ టైంలో శివబాబు, విజయ్, గోపి వెరీ ఫస్ట్ ఇదే ఒక సంవత్సరం అయినా కూడా ఈ ఎంతమందిలో కట్టింది. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్ అందరితో కూడా మంచి ఇంట్రాక్షన్ అయ్యింది. చాలా హ్యాపీ కూడా అయింది. నేను 82లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. ఏపీఎస్ అట్లానే 2020లో కమాండెంట్గా రిటైర్ అయ్యాను. 8 years కమాండెంట్గా చేశాను. ఆఫ్టర్ 3 years నాకు ఒక అమ్మాయి ఎంఏఎస్ మణిపాల్లో చదివింది. పిహెచ్డి చెన్నైలో చేస్తూ ఇప్పుడు తన క్లినిక్ దాదాపులో తీసుకుంటుంది.
అబ్బాయి బీటెక్ అయి ఎంబీఏ చేశాడు. అతను హలో ఫ్రెండ్స్, నా పేరు బాలకోటేశ్వరరావు. మాది వాటిలో ఇక్కడ నడుచుకోవడం దగ్గర విశ్వంబరపురం గాలిదాసు. నేను ఈ బ్రదర్స్ని. నా పేరు కోటేశ్వరరావు, మా తమ్ముడి పేరు ప్రభాకర్. నేను కట్టించేవాడిని. వాళ్ళు ఎస్ఐగా పనిచేస్తారు. నేను 10th క్లాస్ ఏ సెక్షన్లో చదువుకున్నాను. నేను ఫస్ట్ స్టాండర్డ్ డిగ్రీ వరకు పార్కొండలో చదువుకున్నాను. నాకు తెలిసిన 2 స్టేషన్. ఎడ్యుకేషన్ అంతా భారతపురం, జాబ్ ఏమో శ్రీకాకుళం. అయితే జాబ్ అని ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆన్సర్స్ ఉంటాయి. 5 తీసుకో 10 తీసుకో మినిమం ఏదో ఒక టైంలో ఉంటాయి. బట్ నేను ఏ చైర్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చానో ఆఫ్టర్ 40 years అదే చైర్లో రిటైర్మెంట్ కార్డ్స్ తీసుకున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పేరు వెంకటేష్, బీటెక్ ఎంబీఏ చేసి వైదేశియా ప్రైవేట్ సెక్టర్లో ఆపరేషన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. పాప డాక్టర్. షీ ఈజ్ నౌ వర్కింగ్ ఎట్ సరోజిని ఇంప్లాంట్స్ శ్రీకాకుళం యాజ్ జూనియర్ డాక్టర్. ఈ అవకాశం ఉమామహేశ్వరరావు వేడుకలకు ధన్యవాదాలు. నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు. నా పేరు వికే ఉమామహేశ్వరరావు. నేను రిటైర్ అయిపోయాను మున్సిపాలిటీలోనే. నెక్స్ట్ అందరూ గోపి అంటారు. ఈరోజు చిరకాలపు స్నేహితులు కొలుచుకునే అదృష్టాన్ని ఆ వాతావరణం మాకు ఇచ్చినందుకు ఆ తల్లికి పాదాభివందనం చేసుకుంటూ. థ్యాంక్ యూ గోపి. ఒక్క నిమిషం సాయిబాబా నేను చెప్తాను. బిఫోర్ దాట్ సాయిబాబా నిజంగా మీరు బాబా పక్కన పెట్టేద్దాం లేదా సాయిని పక్కన పెట్టేద్దాం, అందరినీ కలిపినాడు. లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి హలో చెప్పేసాడు అంతేం లేదు కానీ అందరూ సహాయ సహకారం. నేనేమో ఏ సెక్షన్ నేనేమో ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్లో లాస్ట్ నైట్ 2 ప్రోగ్రాంలో ఒక 2 years జాబ్ చేశాను. తర్వాత ముగ్గురు పనిచేసి 2019 రిటైర్ అయ్యారు. మా మ్యారేజ్ అయిపోయింది. కొడుకు కోడలు కూడా హైదరాబాద్లో జాబ్ చేశాను. పట్నాయక్ మరి ఇంకెవరున్నారు? అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఈ యొక్క 50 సంవత్సరాల తర్వాత ఈ కలయిక ఏర్పాటు చేసిన మన సాయిబాబా గారు, మన పట్నాయక్ గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి నాకైతే ఈ విధంగా చెప్పడానికి కూడా మనసే రావడం లేదు. ఎందుకంటే ఇంత సంతోషంగా ఎంతమంది కలిసి ఈ విధంగా కార్యక్రమం జరిపించడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదన్నమాట. బీ సెక్షన్ రూల్ నెంబర్ 39. నేను కేంద్రీయ రిటైర్ అయ్యాను. నాకు పిల్లలు, పాప పెద్దాయి. ఇక్కడికి పాతపల్లి డిస్టిక్లోనే సీఎంఓ సెలక్షన్కి డిస్టిక్ కోఆర్డినేటర్గా పనిచేస్తుంది. పెద్దవాడు డిగ్రీ చేసి మా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. రెండోవాడు ఎంబీఏ, వాడు కూడా బిజినెస్ చేస్తున్నాడు. నాకు 4 మనవాళ్ళు గుర్తొస్తున్నాయి. కారణం ఏంటంటే కలిసి తిరిగే వాళ్ళు అందరూ. అది అయితే ఇక్కడ స్వామిని ఒకటి మనకి చాలా చక్కగా తీసుకొచ్చాడు. అది కంటిన్యూస్ గాను. బట్ హీ హాస్ డన్ ఏ వండర్ థింగ్. అది రికార్డ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అది దానికి ఏంటంటే మనకి పట్నాయక్ కూడా హీ హాస్ డన్ సమ్ ఎక్స్టెన్సివ్ హెల్ప్. దానికి సాయిబాబా అండ్ కిషోర్ దే డిడ్ లాట్ ఆఫ్ ఇట్. Ravi also has played a role. And of course, everybody is playing a role. It's a different issue. But ఏంటంటే స్వామిని తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. అందులో ప్రతి నేమ్స్, ఫొటోస్, కలెక్షన్ ఆఫ్ ఫొటోస్ అంత ఈజీ నాట్ ఆర్డినరీ ఇష్యూ. దే హ్యావ్ డన్ ఇట్. తీసుకొచ్చారు. ఆ విషయాన్ని కూడా వీ హ్యావ్ టు ఇనిషియేట్ అండ్ కరెక్షన్స్ కూడా చేసి ఫైనల్గా రిలీజ్ చేసింది ఈరోజు. సో ఐ థ్యాంక్ యూ శ్రీరామ్ and Patnaik and what we call Kishore and Sai Baba. Please give a big thank you.
మొత్తం శ్రీకాకుళం జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఎవరి పేరైనా వాళ్ళు స్వర్ణాక్షరాలతో రాయాలి అంటే చాలా పేరు రాస్తారు. స్టేట్ బ్యాంక్లో కానీ, రెడ్ క్రాస్ సొసైటీలో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఆయన అందుకొని అవార్డులు లేవు ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో. ఎప్పుడైనా ఎవరైనా ఏ హాస్పిటల్లోనైనా బ్లడ్ కావాలి అంటే ఊరు మొత్తం మీద మొట్టమొదటి కబురు పెట్టేది రమణమూర్తి గారు. ఎప్పుడు కబురు పెట్టినా కానీ ఆయనకి ఏదో కర్ణుడికి చేతికి ఏమిటో దానం చేసేస్తుంటాడు అంటాం. కర్ణుడు నిజంగా చేశాడో లేదో మనకు తెలియదు, కానీ ఈయన రక్తాన్ని అంతకంటే లిబరల్గా దానం చేసేస్తుంటాడు. అంత రక్తం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన పనిచేసేది బ్యాంకులో, కానీ ఆయన పోషించేది మాత్రం బ్లడ్ బ్యాంక్. ఆయన నాకు పార్వతీపురంలో 10th క్లాస్లో జాయిన్ అయ్యాను, కానీ అంత ముందర నుంచి కూడా మేము పక్క వీధిలో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అంటే ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఇంచుమించుగా మేము ఇద్దరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళం. ఈ రోజు వరకు కూడా ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతున్నాను. ఎంత కంటిన్యూ అవుతుందంటే ఇదిగో నువ్వే మాట్లాడాలి. నా పేరు పట్నాయక్. ఇక్కడ ఈ ప్లాన్ మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏంటంటే మీ అందరితో ఇక్కడ చదువుకున్నాను. మా సొంతూరు ఎస్కోట్ దగ్గర సీతారాంపురం. ఫోన్ చేసావా? డిగ్రీ విజయనగరంలో చదువుకున్నాను. డిగ్రీ అయిన తర్వాత లైబ్రరీ ట్రైనింగ్ నేను డిగ్రీ అయిపోతాను 90లో. ఇదో నా శ్రీమతి రామకుమారి, ఆవిడకి టీచర్గా వర్క్ చేస్తున్నాడు. ఈవిడ పెళ్లి చేసుకుని సార్ తర్వాత 3 బీఈడీ చేసి టీచర్ ఉద్యోగం. అంటే నేను పెళ్లి చేసుకునేసరికి ఆవిడ టీచర్. కోపం వస్తుంది. చదవమని చెప్పింది కానీ చదవడం అనలేదు నాకు, మరి నేర్చుకోలేదు. అయితే నేను లైబ్రరీ ఉద్యోగం చేస్తున్నంటే నాకు చదివించే ఉద్యోగం, ఆవిడ చదువు చెప్పే ఉద్యోగం. మా ఇద్దరికి డిఫరెన్స్. నేను చదువు పత్రికలో పుస్తకాలు చదివించడం నా డ్యూటీ, ఆవిడ చదువు చెప్పడం అను డ్యూటీ. అయితే నాకు 2 బాబులు. పెద్దవాడు ఆర్కిటెక్ట్ చేసి ఎస్పీఐ ఢిల్లీలో ఆర్కిటెక్ట్ చదువుకున్నాడు. ఏదో కాలేజ్. నేను లైబ్రరీలో ఉద్యోగం చేశాను. లైబ్రరీలో చేసి రిటైర్ అయ్యాను. నా మిసెస్ ఆవిడ కూడా అవకాశం ఇస్తాను. అంతే బాధ్యత తీసుకున్నారు. ఆయనకి భారీగా నేను అర్పించుకుంటాను. నేను నాకు పెళ్ళయ్యే సమయానికి అయితే డిగ్రీ అయ్యి టీటీసీ చేసి ఉపాధ్యాయులుగా ఉన్నాను ఎస్బీటీగా. ఆ తర్వాత ఈ రమణ